Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి కంప్యూటర్ అండ్ ఎంబ్రాయిడరీ మిషన్లో బ్లౌజ్కి మార్కింగ్ ఎలా వేసుకోవాలి. అండ్ ఆల్రెడీ కస్టమర్ ఒక బ్లౌజ్ తీసుకొస్తే మనం బ్లౌజ్ పెట్టి ఒక టైప్ ఆఫ్ మార్కింగ్ చేస్తాం. ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ తీసుకురావడం మర్చిపోయారు, బ్లౌజ్ ఇవ్వలేదు, బట్ వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాలి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మనం తీసుకోలేదు. సో అలాంటప్పుడు మనం కస్టమర్కి కాల్ చేసి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకురండి అని చెప్పడానికి కాంటాక్ట్ నెంబరు ఉండదు, అండ్ మన దగ్గర మార్కింగ్ చేసుకోవడానికి బ్లౌజు ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి? సో మనకు చాలా టెన్షన్ అయిపోతుంది. అరే టైం మనకు రేపే ఇవ్వాలి, మనకి మెజర్మెంట్ ఇవ్వలేదు, మనం కొలతలు తీసుకోలేదు కదా అన్న డౌట్స్ వస్తాయి. ఏదో మనం హడావిడిలో ఉంటాము, వాళ్ళు వచ్చేసి ఇచ్చేస్తారు, మనం తీసుకుంటాం. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ జనరల్ మెసేజెస్, అంటే లైక్ జనరల్ మెజర్మెంట్స్ టేప్తో నార్మల్గా అందరికీ వచ్చేలాగా ఎక్సెల్ మెజర్మెంట్స్ ఉంటాయి, వాటితోటి మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వాళ్ళకి ఎంతైతే కావాలో స్టిచ్చింగ్లో అంత సరిపోయేలాగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఒక పర్సన్ని జస్ట్ చూసినప్పుడు అయితే మన కళ్ళల్లో మెదులుతారు కదా, అంటే లావు ఉన్నారా, హైట్ ఉన్నారా, ఎలా ఉన్నారనేది ఒక ఐడియా అనేది మనకు వచ్చేస్తుంది. సో అది కొంచెం మనకు గుర్తుకుంటుంది కాబట్టి వాళ్ళకు ఎంతైతే డీప్ ఉంటారు, ఎంతైతే ఫ్యాట్ ఉంటారో చూసుకొని దాన్ని బట్టి మనం మెజర్మెంట్ అనేది బ్లౌజ్ మీద చేసుకోవచ్చు. ఒక్కసారి టేప్ తోటి ఎలా మెజర్స్ చేసుకోవాలి బ్లౌజ్ మీద అన్నది నేను చూపిస్తాను. అండ్ బ్లౌజ్ ఇంతకుముందు దాంట్లో నేను బ్లౌజ్ తోటి చూపించాను. సో ఇప్పుడు టేప్ మెజర్మెంట్స్ చూపిస్తాను, ఒకసారి మనం చూద్దాం. సో ఇది మనం తీసుకున్న బ్లౌజ్ అండి, 1 మీటర్ క్లాత్, ఇలా ఒక 2 లేయర్స్. ఇక్కడ వచ్చేసి మనకు బార్డర్ ఉంటుంది, బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో దానికి ఇలా లైన్స్ వస్తాయి కదా, ఇవి 2 లైన్స్ అనమాట. ఓపెన్ ఉన్నది బయట సైడ్ ఉంది, క్లోజ్ ఉన్నది నా సైడ్ ఉంది. సో ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ మనం టేప్, ఇది మ్యాక్సిమం హైట్ 16 ఇంచ్ పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవు. ఇక్కడ వచ్చేసి మనం మినిమం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ స్పేస్ వదిలేసి 16 ఇంచ్ హైట్ పెట్టేసుకోవాలి బ్లౌజ్. సో 16 పైన ఒక లైన్, కింద ఒక లైన్ వదిలేసాను నేను. ఇది మొత్తం మనకు ఫోల్డింగ్లో వెళ్ళే ఏరియా అనమాట. అండ్ ఇది వచ్చేసి మన షోల్డర్ లైన్. షోల్డర్ వచ్చేసి మ్యాక్సిమం 6 పెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఎక్సెల్ సైజెస్ అనమాట, ఎవరికైనా కూడా సరిపోయేటివి. సో ఈ షోల్డర్ మనం కరెక్ట్గా పెట్టేసుకొని ఈ పాయింట్ నుంచి కిందికి ఇక్కడ కూడా 6. సో ఇటు 6 ఉంది, ఇటు 6 ఉంది. మనం ఇది సంఖ గీసుకోవాలనుకున్నప్పుడు ఇది కట్ చేసే మాస్టర్స్ కుట్టుకుంటారు. సో ఇటు ఒక 1.5 ఇంచ్ కర్వ్ పెట్టేసుకుంటాం అనమాట. సో ఇది ఇలా వస్తుంది. ఇది విడ్త్ మనకు అవసరం లేదు, ఎంతైనా పెట్టేసుకోవచ్చు, దాంతో మనకు అవసరం లేదు యాక్చువల్లీ. సో మళ్ళీ ఇటు నెక్ డీప్ షోల్డర్ దగ్గర పెట్టేసుకొని మనకు 10 కావాలా 11 కావాలా, 10.5 పెడుతున్నాను నేను నార్మల్ సైజు. ఒకవేళ కొంచెం హైట్ ఉంది అనుకుంటే నెక్ ఇక్కడ వరకు పెట్టుకొని కూడా వర్క్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు ఒకవేళ హైట్ ఉన్నా ఇంకా డీప్ కావాలనుకున్నా కూడా అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ డీప్ అవసరం లేదనుకుంటే ఇంత వదిలేసి కట్ చేసుకొని వర్క్ డిజైనింగ్ చేసుకుంటారు చిన్న కావాలనుకున్నా కూడా. సో ఆల్మోస్ట్ 10.5 to 11 ఇంచ్ నెక్ డీప్ అనేది సరిపోతుంది. ఇంత కానీ లేదా ఇంత ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు, అంటే కింద మనకు ఇంకా ఇంత స్పేస్ ఉంటుంది. సో ఇంకా డీప్ తొడిగే వాళ్ళు ఉంటే ఇంత కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే మీ బ్లౌజ్ ఆల్రెడీ వేసుకొచ్చినది అలా చూస్తే తెలుస్తుంది కదా, అంటే హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా డీప్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇది కొంచెం ఇవి వచ్చేసి కొంచెం హైట్ ఉన్న వాళ్ళ మెజర్మెంట్, కొంచెం హైట్ తక్కువ ఉంటే మాత్రం 15 పెట్టుకోవచ్చు, అంటే ఇది ఇంకా షార్ట్ అనమాట. ఇలా ఇక్కడ వరకే మనం పెట్టేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడ అవసరం లేకుంటే అక్కడ ఫోల్డ్ చేసేసుకుంటారు అనమాట. ఇలా తీసుకోవడం బెస్ట్ మెజర్మెంట్ లేనప్పుడు. సో మనకి ఇంక ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఫ్రంట్ అనేది మనం ఈ పార్ట్లో తీసుకోవచ్చు. ఏదైతే బ్యాక్ నెక్ది సంఖ అంటారు దీన్ని, ఈ సంఖ ఉంటుందో దీని సైడే ఇది మనం కూర్చునేలా చేసుకోవాలి. సో ఇది మ్యాక్సిమం 7 ఇంచ్. సో ఇటు నుంచి 7 ఇంచెస్, 7.5. మనం ఈ 16 పెట్టాం కదా, 16లో ఒక 3.5 క్రాస్ బెల్ట్ పైన 13 ఇంచెస్ అనమాట. సో ఇలా చూసుకున్నా కూడా మనకు షోల్డర్ లెంత్ నుంచి డీప్ అనేది తెలిసిపోతుంది. ఇది కూడా ఇక్కడ సేమ్ 6.
యాక్చువల్ అయితే షోల్డర్ ఇంత పెద్దగా కూడా ఉండదు, మనకు వర్క్ ఇంత వచ్చే వరకు ఇది ఎక్స్ట్రా వదులుకుంటున్నాం మనం, మనకి ఇక్కడ వరకు ఉంటేనే కరెక్ట్గా ఉంటుందన్నమాట యాక్చువల్లీ. సో ఇది మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుతున్నాం, బట్ వర్క్ మనకి ఇంత వచ్చే వరకే సరిపోతుంది. సో ఇక్కడ ఇంకా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఇది ఫ్రంట్ పార్ట్, ఇది సంక, ఇది సైడ్. హ్యాండ్స్ ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఇటు ఒక హ్యాండ్ వస్తుంది, ఇటు ఒక హ్యాండ్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫుల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ క్లాత్ ఫుల్ హాఫ్ హ్యాండ్ ఇందులో వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ది మనం ఇక్కడ నుంచి హ్యాండ్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం, జస్ట్ ఇది మనకు 9 ఇంచ్ వరకు మాత్రమే వస్తుంది. ఒకవేళ 10 ఇంచ్ కావాలి అనుకుంటే బ్లౌజ్ ఇక్కడ ఏదైతే 1 ఇంచ్ వదిలామో ఈ 1 ఇంచ్ కూడా వదలకూడదు, కంప్లీట్గా ఇక్కడ వేరే క్లాత్ అటాచ్ చేసుకొని వర్క్ ఇక్కడ నుంచి వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ అయితే ఒకవేళ మ్యాక్సిమం ఇక్కడ ఎంత ఉందో కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ వదులుకోకూడదు. ఫుల్ హ్యాండ్స్ అని వాళ్ళు చెప్తే కనుక, హాఫ్ అయితే మనం కొంచెం అటు ఇటు మార్కింగ్ వేసుకున్నా కూడా మనకు సెట్ అవుతుంది. సో ఇప్పటికైతే హాఫ్ హ్యాండే నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఇంత. సో మనకు నార్మల్గా అయితే ఇది ఇలా అనమాట. ఇది హాఫ్ హ్యాండ్ అయితే జస్ట్ నాదే అనుకోండి, నేను 3.5 పెట్టుకుంటా హ్యాండ్. ఇది సెంటర్ కదా హ్యాండ్కి. సో ఇలా ఇటు ఒక హ్యాండ్ వచ్చేస్తుంది, ఇటు ఒక హ్యాండ్ వచ్చేస్తుంది. సో రెండు ఇలా ఓపెన్ చేసేసుకొని పక్క పక్కన హ్యాండ్స్ వేసేసుకోవచ్చు. 32 ఇంచెస్ ఫ్రేమ్ అయితే. ఇది నార్మల్గా ఫ్రంట్, ఇది బ్యాక్. సో ఇలా మార్కింగ్ చేసుకుంటే కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వకపోయినా కూడా మనకు మార్కింగ్ అనేది మనం టేప్ మెజర్మెంట్స్ తోటి మార్కింగ్ చేసుకొని వర్క్ వేసి ఇన్ టైంలో ఇవ్వచ్చు కస్టమర్కి. సో చూసారు కదండి, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్స్ కూడా చేయొచ్చు, లేదా మెసేజ్ బాక్స్లో చాట్ కూడా చేయొచ్చండి. థ్యాంక్ యూ.